మళ్ళీ విషయంలోకొస్తున్నాను. బిడ్డ నల్లగా పుడితే అరే నల్లగా ఉన్నాడే కాసేపు ముఖాలు ముడుచుకుపోతాయి అంటే బిడ్డను అప్పుడే చంపేశారన్నమాట. మర్డర్ చేసేశారు. తర్వాత రాజీపడి ఆ రాజీపడ్డ మనస్తత్వంతో ప్రేమను అలవర్చుకుంటున్నారు. అది రాజీపడ్డ ప్రేమ. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలీదు. ఎందుకంటే యథార్థ ప్రేమను వాళ్ళు మర్చిపోయారు గనక. పెంచుకున్న పిల్లల మీద కూడా మొదలు అదో రకం భావనలతో నిండిన ఒక అంశం క్రమక్రమంగా కృత్రిమంగా పెంచుకున్న బంధంగా బలవంతాన అలవాటు చేసుకున్న ప్రేమగా మార్చుకోవడం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. అంతర్గతమైన తమకే తెలియని ద్వేషం పిల్లల్లో వయసుతో పాటు స్థిరపడిపోతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో తమ వ్యతిరేకత చూపించడానికి ఇదే కారణం. 6 ఏళ్ళ మొదలు 14, 15 ఏళ్ళ మధ్య ఉన్న పిల్లలు ఏ ఇంట్లో అయినా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, పెద్దలు ఏదైనా చెప్పబోయినప్పుడు అనే మాట ఒకటి ఉంటుంది, నాకు తెలుసులే. ఆ ఇంటి వాతావరణాన్ని బట్టి కొందరు బయట కంటారు, కొందరు లోలో పెట్టుకుంటారు. దాని ఆరిజిన్ గురించి ఆలోచిస్తే బోధపడుతుంది. అయితే తమ తప్పులు ఒప్పుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అసలు పెద్దల్లో తమ తప్పుల్ని గురించే ఆలోచించే విధానము, ధైర్యము, మంచితనం మచ్చుకైనా కనబడవు. కొంతమంది సైకాలజిస్టులు దీని లోతుపాతులు అభివర్ణించినా అది ఓ ప్రత్యేక శాస్త్రంగా, సబ్జెక్టుగా భావించుకొని వదిలేశారు కానీ జీవితాలకు అన్వయించుకోవటానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. మనం ప్రతి అంశంలోనూ ఎదుర్కొనే చిక్కు ఇదే. విజ్ఞానాన్ని ఓ అలంకారంగా తెలుసుకొని వదిలేస్తాం. మనలోకి, మన జీవితంలోకి అన్వయించుకోవటానికి, ఇముడ్చుకోవడానికి ఇష్టపడడం. ఆధ్యాత్మిక ధర్మము విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చిత్రం ఏమిటంటే ఏ భావనలు చూసి మనం మురిసిపోతున్నామో వాటినే మన లోపలకు ఆహ్వానించడానికి సిద్ధపడం. ఇహ స్నేహం గురించి కూడా కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. మనిషి ఊరట కోసం వెదుక్కునే అనేక సాధనాలలో స్నేహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అని కవులు పాపం ఎంతో నిజాయితీతో, స్పందనతో గానం చేశారు. ఆ స్నేహ మాధుర్యాన్ని ఇప్పుడు ఎంతమంది ఆస్వాదించగలుగుతున్నారు? అసలు మిగతా బాంధవ్యాలలో లేని స్నేహంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? స్వేచ్ఛతో కూడిన భావ ప్రకటన. ఎందుకంటే మన భావాలు స్వేచ్ఛగా పంచుకోవడానికి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలుండవు. ఎందుకంటే బంధం తెగిపోతుందన్న భయం ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ స్నేహం కూడా ఎన్నో పరిధులు ఏర్పరచుకుంటుంది. చాలా కాలం అన్వేషణ తర్వాత ఒకరితో స్నేహం దొరికాక చాలా ఊరట పొందినట్లు అనిపించి అమ్మయ్య ఇన్నాళ్లకు మంచి స్నేహితుడు దొరికాడు అన్న భావనతో మురిసిపోతాం. కొన్ని రోజులు కూడా గడవదు, ఏమో అనుకున్నాను కానీ ఇతను నా మనసుకు దగ్గరగా రాలేకపోతున్నాడు అన్న అభిప్రాయానికి వచ్చేస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది? భర్త భార్యలో వెదుక్కునేది భార్యను కాదు, ఒక తోడును. భార్య భర్తలో వెదుక్కునేది భర్తను కాదు, ఒక తోడును. పెద్దలు పిల్లల నుంచి ఆశించేది ఆ తోడు. పిల్లలు పెద్దల నుంచి ఆశించేది ఆ తోడు. మనిషి స్నేహితుల్లో వెదుక్కునేది ఆ తోడు. కానీ ఆ తోడు దొరకటం లేదు. అందుకోసమని కొన్ని దురలవాట్లకు, నిశా వస్తువులు సేవించడానికి అలవాటు పడుతున్నాడు. ఆ తోడును వెతుక్కుంటూ అది ఇంకో రకం ఆత్మవంచన. అది వేరే విషయం. మళ్ళీ కొంచెం వెనక్కి వెడదాం. ఇందాక భార్యాభర్తల బంధం గురించి విశదంగా చెప్పలేదు. ఇంకా వివరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనిషికి ఉన్న బంధాలన్నిటిలోకి అతి ముఖ్యమైనది అది. భార్యాభర్తలకు ఒకరితో ఒకరికి మాట్లాడుకోవడం చేత కావడం లేదని చెప్పాను. ఒకరి అభిప్రాయాలతో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మనం ప్రేమించబడాలి అన్న తపనతో మగ్గిపోతున్నారు. అసలు ఇంకొకరిని ప్రేమించడం మనకి వచ్చునా? ప్రాథమికంగా ఇదే మనం చెయ్యలేకపోతున్నామంటే అలా ప్రేమించటానికి మనలో శక్తి సరిపోవటం లేదు. అసలు మనల్నే మనం ప్రేమించుకోలేకపోతున్నాం. ప్రేమించటం దాకా దేనికి? మనమంటే మనం ఇష్టపడలేకపోతున్నాం. ఇష్టమే లేని దానికి ప్రేమ దాకా ఎక్కడ ఎదగగలం? మనం ఒకరిని ప్రేమించలేకపోతున్నాం. ఈ ప్రేమించలేకపోవటమే దుఃఖం కారణమని గొప్ప ఆధ్యాత్మికవేత్తలంతా చాటుతున్నారు. మతాలన్నీ ఉద్ఘాటిస్తున్నాయి. ఆ బలహీనత అలా ఉంచి మనం ప్రేమించబడాలి. ఎలాంటి ప్రేమ? ఏ ఆశ లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అది పొందాలి, దొరకాలి. మనం ఏ స్వార్థము లేకుండా లాలించబడాలి, బుజ్జగించబడాలి. ఆ ప్రేమ, తోడు, ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? దొరకాలంటే ఒకే మార్గం. ఒక్క మార్గం కాదు, ఒకే ఒక్క మార్గం. కల్కి ధర్మం.
కల్కి మనల్ని ప్రేమిస్తాడు, లాలిస్తాడు, బుజ్జగిస్తాడు, మనల్ని చిన్న పిల్లల్ని చేసేసి మనతో ఆడుకుంటాడు. ప్రేమంటే ఏమిటో రుచి చూపిస్తాడు. అప్పుడు ఆ ప్రేమ మాధుర్యాన్ని అనుభవించాక, ఆస్వాదించాక మనకు ఇతరుల్ని ప్రేమించే శక్తి దానంతటదే వస్తుంది. అంటే ఆ శక్తి కల్కి అనుగ్రహం వల్ల వస్తుంది. కల్కి అనుగ్రహం పొందాలంటే కల్కితో బంధం ఏర్పరచుకోవాలి. కల్కితో బంధం ఇలా ఏర్పరచుకోవాలి. ఈ గ్రంథం చదువుకుంటూ పోయిన కొద్దీ ముందు ముందు మీకే తెలుస్తుంది. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.